టేస్ట్ అద్దరిపోయింది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. రెసిపీ కావాలంటే వీడియోని ఫుల్గా చూడండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, బాయిల్డ్ ఎగ్స్, గరం మసాలా, పసుపు, కారం, కొన్ని వట్టి మిరపకాయలు, గార్లిక్ అండ్ కొత్తిమీర. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేయించుకోండి. తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోండి. ఆనియన్స్ కలర్ మారిన తర్వాత గార్లిక్ వేసి బాగా వేయించుకోండి. తర్వాత రెడ్ చిల్లీస్ని ఇలా కట్ చేసి వేసుకోండి. అవి వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ కారం, ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోండి. అవి ఘాటు ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం వాటర్ పోసి కలుపుకోండి. తర్వాత చాప్ చేసుకున్న ఎగ్స్ అందులో వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత 150 గ్రామ్స్ ఆఫ్ రైస్ వేసి అందులో కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, మన సింపుల్ అండ్ హెల్తీ ఎగ్ గార్లిక్ రైస్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.